నమస్తే. జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజాగళం. ఈ రోజు ముఖ్యాంశాలు. నమస్తే, జై భీమ్. నేను మీ మెహర్ బాబానండి. ఈరోజు ఒక అంశమును ఈ మంచి కూటమి ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మరి సీఎం గారి దృష్టికి, అదేవిధంగా మరి ఒక హోంశాఖ మంత్రి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకురావడం ముందుకు వచ్చాను. ఈరోజు తిరువూరులో జరిగేటువంటి అవినీతి అక్రమాలు ఇంత కాదు. ఇవాళ తిరువూరులో 100 మంది జర్నలిస్టులు ఉంటే కనీసం ఒక 2 3 లేక 5 నిజాయితీగా వార్తలు పెడుతున్నారు. ఇవాళ ఎంతమంది వార్తలు పెట్టినా కానీ మరి ఇవాళ అవినీతి అక్రమాలు చేసేటువంటి వారికి భయం లేకుండా పోయింది. ఎందుకంటే ఈరోజు ప్రాణాలకు తెగించి కూడా నాలాంటి జర్నలిస్టులు, నాలాంటి సామాజికవేత్తలు అవినీతి అక్రమాలు చేసే వాళ్ళని టార్గెట్ చేసి వార్తలు పెడుతూ ఉంటే, ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో తిరువూరులో అవినీతి అక్రమాలను అరికట్టేటువంటి అధికారులే ఈరోజు అవినీతి అక్రమాలు చేసేటువంటి వారిని ప్రోత్సహిస్తూ ఉంటే, వీడియోల రూపంగా, పేపర్ రూపంగా వార్తలు ప్రకటిస్తూ, వార్తలు ప్రచురణ చేసుకుంటూ వస్తూ ఉంటే, ఈ వీడియోలని మరి జిల్లా అధికారుల కలెక్టర్ గారికి, అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి, అదేవిధంగా సీఎం గారి దృష్టికి, వీళ్ళందరి మంత్రుల దృష్టికి కూడా ఈ పత్రికల ద్వారంగా, యూట్యూబ్ ద్వారంగా తీసుకువెళ్తుంటే ఏ ఒక్క ప్రతినిధి కూడా, ఏ ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం నిజంగా ఈరోజు చిగ్గుతో తలదించుకోవాలండి. వాళ్ళ చట్టానికి కళ్ళు లేవని నా చిన్నప్పుడు చూశాను, నేను సినిమా కూడా చూశానండి. ఈ తిరువురులో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులకు కానీ అవినీతి అక్రమాలని పట్టుకోవడం చేత కాదు. ఒకవేళ ప్రాణాలను తెగించి మేము పట్టివ్వడానికి సమాచారం ఇస్తే వీళ్ళు రారండి. అటువంటి వార్తలని మీకు ఉదాహరణకి కోడి పందాల దృష్టిలో మీ తీసుకొచ్చానండి. కోడి పందాల విషయంలో కూడా అదేవిధంగా రెండవ ఉదాహరణ, ఒక రౌడీ షీటర్ తిరువూరు నియోజకవర్గంలోనే తిరువూరు ప్రజల్ని గడగడలాడిస్తూ ఉంటే ఆమెకు సాక్ష్యాలు చెప్పడానికి కూడా అందరూ భయపడి ముందుకు రాని పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఒక జర్నలిస్ట్గా, ఒక సామాజికవేత్తగా ప్రూఫ్లు తీసుకొని వచ్చి కలెక్టర్ దృష్టికి, కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తే మరి ఈరోజు ఒక కేసుని తిరువూరు పోలీసు వారు రిజిస్టర్ రాసి పంపించారండి. మాకు పైనుంచి, మాకు స్పందన నుంచి మాకు ఫోన్ చేసి ఆశ్చర్యం వేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉంది మా తిరువూరు మరి అధికార యంత్రాంగం. కాబట్టి వాళ్ళ మరి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కలెక్టర్ అయినా, కమిషనర్ అయినా కానీ నాతో ముఖాముఖిగా మీరు ఒక టీంని పంపిస్తే నేను చేసేటువంటి ఆరోపణలో తప్ప, రైటా, వాస్తవం కాదా అని చెప్పేసి నేను మీకు వివరించడం సిద్ధంగా ఉన్నాను. మీరు మీ ప్రభుత్వం నుంచి ఒక టీంని నా దగ్గర పంపించగలరని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ రౌడీ షీటర్ అలా అవ్వటానికి, తిరువూరులో అవినీతి అక్రమాలకి మరి కారణం అవ్వటానికి నిజంగా ఈ తిరువూరు పోలీస్ యంత్రాంగమే అని చెబుతూ ఉన్నానండి. నాలాంటి జర్నలిస్టులు, సామాజికవేత్తలు ప్రశ్నించి ఎంత గొంతు విప్పినా కానీ ప్రయోజనం లేదండి. ఇవాళ అధిష్టానము కరెక్ట్గా లేదండి. పాలకులు కరెక్ట్గా ఉంటే, పరిపాలన కరెక్ట్గా ఉంటే మరి ఇవాళ అన్ని సిస్టాలు కూడా ఆటోమేటిక్గా కండిషన్లో ఉంటాయి. ఇవాళ ఈ మంచి కూటమి ప్రభుత్వంలో ఒకటే చెప్తున్నానండి. ఇవాళ తిరువూరులో ఉన్నటువంటి అవినీతి అక్రమాలు ఒక వైపు నుంచి ప్రాణాలకు తగ్గించే జర్నలిస్ట్గా నేను వెలుగు తీస్తూ ఉంటే, అటువంటి అవినీతి అక్రమార్కుల్ని మరి కాపాడుకుంటూ వచ్చేది ఈ పోలీస్ రెవెన్యూ యంత్రాంగమే.
కాబట్టి మీకు చేతనైతే ఒక టీముని ఏర్పాటు చేయండి. నేను చెప్పేటువంటి వాస్తవాలో కామో మీరు తేల్చుకొని ఇటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటేనే తప్ప తిరువూరు నియోజకవర్గంలో ఈ రౌడీ షీటర్లు కానీ, అవినీతి అక్రమాలు, రేషన్ మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ ఇటువంటి వాళ్ళ ఆటలు కట్టుబడాలంటే ముందుగా తిరువూరులో ఉన్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి మరి అవినీతి పరులైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు ఈ యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నాను. తక్షణమే ఈ రౌడీ షీటర్ మీద ఇచ్చినటువంటి కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఫిర్యాదుపై, కమిషనర్ ఇచ్చినటువంటి ఫిర్యాదుపై ఈ మంచి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆ రౌడీ షీటర్కి పీడీ యాక్ట్ విధించి, నగర బహిష్కరణ విధించి ఈ తిరువూరులో అవినీతి అక్రమాలకు ఎవరైతే పాల్పడుతున్నారో అధికారులు అటువంటి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని చట్టాన్ని కాపాడాలని ఈరోజు ఈ మంచి కూటమి ప్రభుత్వానికి, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కలెక్టర్, కమిషనర్ మరి రెవెన్యూ వారికి కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకున్నానండి. నమస్తే, జై భీమ్ అండి.